ఓయో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాల్ విత్ మీ గేమర్స్. నేను మళ్ళీ ఆడిపోతున్నా బిఆర్ ర్యాంక్డ్. అది కూడా ఇప్పుడు ఎట్లయినా మనం తెలిసిందే క్లాక్ టవర్లోనే పోదాం. చలో దిగిన తర్వాత కలుద్దాం. సో దిగంగానే అయితే మనకి G36 ఏదో గన్ దొరికింది. చలో దాని తర్వాత కార్డ్ కూడా దొరికిపోయింది. ఈడ యూఎంపీ ఉంది, ఆ యూఎంపీ తీసేసుకుందాం మనం కార్డ్ మధ్యలో. లేలే ఈ కార్డ్ తీసేసుకుందాం దీని మధ్యలో, G36 మధ్యలో. చలో కార్డ్ తీసేసుకున్నాం. చలో ఇప్పుడైతే ఈడ నాకు తెలిసి అయితే నా అకార్డింగ్ అయితే ఎక్కువ ఎనిమిది దిగలేదు. దిగడానికి ఎట్లయినా మనం కొట్టేస్తాం, అదైతే మీ అందరికీ తెలుసు అది. ఓకే, మంచిగా లూట్ చేసుకుందాం. ఏమో జర వెస్ట్ హెల్మెట్ ఎట్లయినా మనకి బాగానే ఉంది. వెస్ట్ హెల్మెట్ అయితే 2లోనో 1లోనో ఉంది, ఏం కాదు అదైతే. సో గైస్ అట్లనే ఇది నేను ఒకటి వీడియో చేస్తున్నా హీరోయిక్ నుంచి మాస్టర్ వరకు. అది జల్దీ రావడానికి అయితే ట్రై చేస్తుంది. ఎంత జల్దీ అయితే అంత జల్దీ. నేను మోస్ట్లీ అయితే 1 వీక్ అట్లా టైం తీసుకుంటే, ఎందుకంటే ఎడిటింగ్ ఏం లేదు అయినోడా. నాకు వీడియోస్ మొత్తము ఒక జగల్లో తీసుకురావాలి, ఎందుకంటే నా దగ్గర ఒక ఫోన్ పని చేస్తలేదు కాబట్టి. సో ఒక్కొక్కటి ఇది అవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఆడ మినీ టాయిలెట్ పెట్టేసినాము. ఎనిమి వచ్చిండు అనుకుంటా, ఎందుకో నాకు చేంజ్ అయింది, కానీ రాలేడు నాకు తెలిసిన. చలో మన ఈపీ అయితే ఫుల్ అయింది. ఇప్పుడైతే మనము అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎనిమిస్ వచ్చిన కూడా మనం కొట్టవచ్చు. ఎందుకంటే మన దగ్గర మంచి లూట్ ఉంది, మంచి గన్స్ ఉంది. సో ఎనిమి వచ్చిండు అనుకుంటా, రాలేడు. వచ్చిండు సౌండ్ వచ్చింది కదా మనకి. ఓకే, ఇక్కడికి పోతుండు లూట్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కిల్ అయితే మనకి గ్యారంటీ దొరికిపోతుంది. చలో ఇక్కడ ఆల్రెడీ డ్యామేజ్ ఉన్నాడు, హీల్ చేసుకొని పోతే ఏం నొప్పి అంట వీడు పిచ్చోడు. వెల్ డన్. సరే చలో. ఓకే, ఇప్పుడైతే మనము కిల్స్ దగ్గర కలుద్దాం. గైస్ ఇక్కడ ఆల్రెడీ ఆర్సెనల్ ఓపెన్ ఉంది, ఆర్సెనల్కి అయితే పోదాం మనము. ఓకే, M4A1 నాకు ఆడ దొరికినాను, M4A1 తీసుకున్నాం. ఓకే, M10 ఉంది, M10 తీసుకున్నాం. AW తీసుకుంటున్నా M10. చలో M10 యామో అటు సైడ్ ఉండొచ్చు, దొరికింది. చలో M10 యామో కూడా మనకి దొరికిపోయింది. ఇప్పుడు టెన్షన్ లేదు, ముంగట ఎనిమి వచ్చినా ఎవరు వచ్చినా కూడా సేయా బాడీ బడ్ కొట్టేసి కాస్తాం ఎనిమి కూడా. ఓకే, ఎనిమి చలో హెడ్ షాట్ల కిల్ అయింది. చలో ఫైనలీ వీటి దగ్గర పోయి ఏమన్నా మంచి లూట్ అట్లా ఏమన్నా M4A1 లెవెల్ 3 లెవెల్ 2 అయినా ఎట్లా ఉన్నా అట్లా గన్స్ దొరికితే చాలు. వీటి దగ్గర అంత మంచి గన్స్ లేవు, కానీ ఖాళీ మెడికా కిట్స్ ఇంకా ఇవి దొరికినాయి. సైడ్కి ఎనిమి జోన్కి పోయిన తర్వాత ఓకే, ఫుల్ డ్యామేజ్ కథ. చలో ఇక జోన్కే పోదాం మనం, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు మనం ఇట్లనే జోన్ వాడు లూట్ చేసినాం అనుకో లేట్ అయిపోతుంది, మన ఇంకా హెచ్పీగా గుంజుతుంది. కాబట్టి జోన్కి పోదాం. ముంగట ఎనిమి ఉండొచ్చు, ఎందుకంటే ఛార్జ్ డ్రాప్ అంటే వాడు డ్రాప్ని ఛార్జ్ చేస్తుండు, అంటే సగం ఛార్జ్ అయింది కదా నా సెన్స్, ఆడు చేస్తుండే. ఓకే, ముంగట ఎనిమి. చలో టర్రెట్ వేద్దాం, మినీ టర్రెట్. ఇక్కడ తెలిసిపోతే ఎనిమి ఉన్నాడు అనుకో, లేకపోయినా అనుకో. ఓకే, ముంగట ఎనిమి. ఈయనున్నాడు. చలో బాడీ పడ్డది, ఒక్క హెడ్ కూడా. వెనకాల డ్యామేజ్ అట్లా పడుతుంది. అచ్చా వెనకాల అదే టర్రెట్. అచ్చా ఈడ డ్రాప్ లూజ్ చేస్తుండ పిచ్చోడు. 1 minute. చలో ఏం కాదు. ఓకే, 21, 29 డ్యామేజ్ లేతే ఉన్నాడు, రష్ చేయొచ్చు. మూకో వెళ్ళిపోయించలో. నాకు తెలిసి ఆడు ఆ ఇంటి వెనకాల ఉండొచ్చు, గ్రోవాల్ వేసుకుంటూ పోయిండు. ఫ్లాష్ గ్రెనేడ్ వేసేద్దాము. లేదు అంటే రైట్ సైడ్లో అట్లా వచ్చేసి ఉండొచ్చు ఆడు. ఓకే, ఆయన బయటికి రమ్మని గెలుపుతున్నాం మనం. ఓకే, వచ్చిండు ఒక డాన్. ఏమన్నా హెడ్ షాట్ పడుతున్నాయి ఇవాళ. ఇంకోటి ఎక్కువ చలో హెడ్ తప్ప ఇంకేం మాట్లాడతలే మనము. 5 kills
వెనకాలకి ఎనిమి వస్తాడు, కేర్ఫుల్ ఉండాలి. లే ఆ ఎనిమినే మనం చంపేసినాము. అంటే దీనికన్నా ముందు ఎట్లయినా హెడ్ షాట్ పడ్డది. ఆ ఎనిమిని చంపేసినాం. 5 కిల్స్ M4A1 ఇంకా M10తోని అన్నీ M4A1 వేసింది అనుకో కిల్స్. మినీ టెరెట్ మంచిగా ఉంది. అంటే ఇట్లా సోలోలో ఆడుతున్నప్పుడు, స్క్వాడ్లో ఆడుతున్నప్పుడు మనకి ఫుల్ యూజ్ వస్తుంది. ఎడెడ్ ఎక్కువ దిగినామో అంటే ఇట్లా డ్యామేజ్ ఇస్తుంది కదా, డ్యామేజ్ ఇచ్చినా అనుకో మూకో ఇట్లా మార్క్ వచ్చేస్తే మార్క్ రాగానే చలో ఇవైతే అప్గ్రేడ్ చేసుకున్నాం మనము M10 ఇంకా M4A1. చలో అది బయటికి వెళ్తాడు, వాడు బయటికి వెళ్ళండి అనుకో సీదా హెడ్డే వెళ్ళిండు. ఓన్లీ రెడ్ నో బాడీ షాడీ అట్లా ఉంటుంది మళ్ళీ మనతోని. ఈ దాంట్లో ఏమంత అంత మంచి లూట్ లేదు. ముంగడికి అయితే పోదాం. ముంగట నాకు తెలిసి లెఫ్ట్ సైడ్లో ఒక ఎనిమి ఉండొచ్చు. ఉంటే 6 కిల్స్ గాయస్, 6 కిల్స్ బుయ్య కొట్టొచ్చు మనము ఆరామ్సే. ఓకే ముంగట కార్ తీసుకొని వచ్చి పిచ్చోడు కానీ ఓకే ట్రై చేద్దాం. ఓకే మన సైడ్ వస్తున్నాం, వచ్చిండు బాడీ ఓకే. అరే పిచ్చోడు గ్రోవల్ పడలే గాయస్ ఆ టైంలో. ఓకే ముంగట ఉన్నాడు. రీలోడ్ ఓకే వీడు ప్యాక్ చేసుకుని గ్రోవల్ మిలిటరీ బయటికి రారా చలో. యా 7 kills. ఓకే రైట్ సైడ్లోకి ఏంటి రైట్ సైడ్ చలో. నేను ఈడ మనం గ్రోవాల్ పెట్టిన మినీ టరెట్ ఏడోడు కదా ల్యాంబోర్గిని తోడు పోదాం. కిందికి పోదామా అంటే ఇదైతే నాకు తిన్నది. మొత్తం పళ్ళెలు కొట్టుకుంటూ పోతే వేస్ట్. ఓకే జోన్ కాడ ఓకే అండి. ఓకే ఈడొక పిచ్చోడు అవుట్ ఈడైతే. ఓకే ఆడు మినీ టరెట్ది ఆ రేంజ్ లేదమ్మా అంతగానము, లేకపోతే దాన్ని అది చూపిస్తుండే. సో ఈడకైతే ఎనిమిది కనిపిస్తారు. కిందికైతే పోదాం. ఓకే ముంగట ఈడు గ్రోవాల్ వేసేసుకోడు, కరెక్ట్ టైంకి గ్రోవాల్ వేసుకుంటారు వీళ్ళందరూ. అయితే జర కవర్లో అట్లా పోదాం. ఓకే ఏం లేదు ఖాళీ నార్మల్ 8 kills అయితే అయినా. ఓకే వీడొక నాకు తెలిసి ఇప్పుడు ఎట్లానే వెళ్ళాల్సిందే, ఎందుకంటే జోన్లోకి వాడు రావాలి. జోన్కి వస్తే వాడు ఓకే 1 more knock 10 kills. వావ్ అని M4A1 తోటి ఇంకా UMP AN94 గన్ తోటి AN94 ఏదో గన్ను నాకు తెలిసి ఇక్కడ ఒక ఎనిమిది ఉండొచ్చు. లేడుగా ఉంటే ఇప్పటికెప్పుడు అటాక్ చేస్తుండే. ఆడ గ్రోవాల్ వదిలేసాడు. వీడైతే ఫుల్ డ్యామేజ్. లాస్ట్ రోడ్ ఎట్లయినా లాస్ట్ రోడ్ వీడు రష్ చేసి ఓకే 1 minute ఫ్లాష్ గ్రెనేడ్ రష్ చేయొచ్చు ఇప్పుడు. చలో గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.